హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక వివరాలకు వెళితే ఈ ఇండిపెండెన్స్ డేకు 4 సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిల్లో పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో ఎనర్జిటిక్ హీరో రామ్ నటించిన 'డబుల్ ఇస్మార్ట్', మరి అలాగే రవితేజ హీరోగా, హరీష్ శంకర్ డైరెక్షన్‌లో వచ్చిన 'మిస్టర్ బచ్చన్', బన్నీవాస్ ప్రొడ్యూసర్‌గా తీసిన చిన్న సినిమా 'ఆయ్', విక్రమ్ హీరోగా నటించిన డబ్బింగ్ సినిమా 'తంగలాన్' ఉన్నాయి. ఇక ముందు నుండి టాక్ నడిచిన దాన్ని బట్టి చూస్తే ఫస్ట్ ప్లేస్‌లో 'డబుల్ ఇస్మార్ట్' ఉంటుందని, రెండో ప్లేస్‌లో 'మిస్టర్ బచ్చన్' ఉంటుందని హడావుడి నడిచింది. ఇన్ని సినిమాల మధ్య 'ఆయ్' అనేది చిన్న సినిమా కాబట్టి అందరూ దాన్ని తొక్కేస్తారని, అలాగే విక్రమ్ 'తంగలాన్' డబ్బింగ్ సినిమా, అలాగే ఎలాంటి ఎంటర్‌టైన్‌మెంట్ లేకుండా వస్తున్న రియలిస్టిక్ సినిమా కాబట్టి దాని ప్రభావం బాక్సాఫీస్ మీద ఉండదని తెలుగు పండితులు లెక్కలు కట్టారు. తీరా బాక్సాఫీస్ కలెక్షన్ చూస్తే అందరికీ దిమ్మ తిరిగి బొమ్మ కనబడింది. ఇప్పుడు ఇండిపెండెన్స్ డే రోజు విడుదలైన సినిమాల నెంబర్ పొజిషన్ ఒకసారి చూద్దాం. నెంబర్ 1 స్థానంలో చిన్న సినిమా 'ఆయ్' ఉంది. ఈ సినిమాలోని స్వచ్ఛమైన కామెడీకి జనాలు ఫిదా అయ్యారు. చాలా రోజుల తర్వాత హాయిగా ఆహ్లాదకరమైన వినోదాన్ని ఆస్వాదిస్తున్నాం అనే మాట పబ్లిక్ నుండి వస్తుంది. ఇప్పటికే సూపర్ కలెక్షన్స్ సాధించి లాభాల్లోకి పరిగెడుతోంది. మొత్తానికి ఈ ఆగస్టు 15కి టాలీవుడ్ నుండి బాక్సాఫీస్ విన్నర్‌గా 'ఆయ్' మూవీ నిలిచిందని చెప్పొచ్చు. ఇక రెండో స్థానంలో 'విక్రమ్ తంగలాన్' ఉంది. పారంజిత్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా రియలిస్టిక్ సినిమాలు చూసే ఒక వర్గం ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. ఈ సినిమా కోసం విక్రమ్ తెగ కష్టపడ్డాడు. కేవలం గోచితోనే ఈ సినిమాలో యాక్ట్ చేశాడంటే తన దమ్మేంటో మనం చెప్పవచ్చు. ఇక ఇలాంటి ఫీట్ చేయమని ఏ స్టార్ హీరోని అడగాలన్నా కానీ వాళ్ళు వెంటనే పారిపోతారు. దట్ ఈస్ విక్రమ్. ఈ సినిమా మంచి కలెక్షన్స్‌తో బ్రేక్ ఈవెన్ దిశగా సాగుతోంది. ఇక మూడో స్థానంలో రామ్ నటించిన 'ఇస్మార్ట్ శంకర్' మూవీ ఉంది. వాస్తవానికి ఈ సినిమా ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి. కానీ తర్వాత మాత్రం బోల్తా కొట్టింది. ఈ సినిమాల్లో ఎక్కువ బిజినెస్ ఈ సినిమాకే ఎక్కువ జరిగింది. దాదాపు 40,00,00,000 బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ఈ సినిమా బరిలోకి దిగింది. కానీ పూరి పెన్‌లో ఇంక్ అయిపోవడము, పవర్ లేకపోవడము, అలాగే ఆలీ గలీజ్ కామెడీ చేయటము, ఏమాత్రం గ్రిప్పింగ్ లేని కథనం వల్ల ఈ సినిమా బోల్తా కొట్టింది. టార్గెట్లు చాలా దూరంలో ఆగిపోయి నష్టాలు మూటగట్టుకునేలా ఉంది. ఈ సినిమా హిట్ అయ్యి లైగర్ నష్టాలు కొద్దిగన్నా పూడతాయనుకుంటే కొత్త నష్టాలు వచ్చి పడ్డాయి మరి. మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్లయింది పూరి అండ్ రామ్ పరిస్థితి. ఇక నాలుగో స్థానంలో రవితేజ నటించిన 'మిస్టర్ బచ్చన్' ఉంది. హరీష్ శంకర్ ఈ సినిమా విడుదలకు ముందు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. తీరా విడుదలైన తర్వాత చూస్తే ఈ సినిమా డిజాస్టర్ దిశగా వెళుతోంది. మొత్తం టార్గెట్‌లో మూడో వంతు కలెక్షన్స్ మాత్రం వచ్చాయని ట్రేడ్ టాక్. ఇప్పటి వరకు రవితేజ కెరియర్‌లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్‌గా ట్రేడ్ పండితులు చెప్తున్నారు. ఈ మొత్తం స్టోరీ చూస్తే 1, 2 స్థానాలు ఉండాల్సిన సినిమాలు 3, 4 స్థానాల్లో ఉండి ఫ్లాప్స్‌గా నిలిచాయి. అలాగే చితికిపోతాయనుకున్న సినిమాలు తొడగొట్టి హిట్ స్థానంలో నిలిచాయి. అదే అంటారు, కటౌట్‌ని చూసి కాదు బ్రో, కంటెంట్‌ని చూసి కొన్ని కొన్ని నమ్మేయాలని బ్రో అని. ఈ సినిమాల్లో మీకేది నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి. అదే చేత్తో షేర్ కూడా చేసి పుణ్యం కట్టుకోండి బ్రో. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.